హల్లెలూయా. వీడియో రావట్లేదు అనుకుంటాను. రావట్లేదు సార్. ఆప్షన్ ఏమన్నా సరే. ఇది మనము పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విషయాలు తెలుసుకుంటున్నాము. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, మీ పరలోక తండ్రి మీకు నిశ్చయముగా పరిశుద్ధాత్మను గ్రహించును అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ వస్తున్నాము. పరిశుద్ధాత్మ వలన జన్మించుట, తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట, బాప్తిస్మము, పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మము పొందుట, తర్వాత పరిశుద్ధాత్మను మీరు పానము చేయుట అనేటువంటి విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇది పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచిస్తున్నారు, దర్శనాలు చూస్తున్నారు, కళలు కనుక్కున్నారు. ఇవన్నీ కూడా కృపా వరములు అనేటువంటివి అన్నీ కూడా ఆపరేట్ అవుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక పరిశుద్ధాత్మ మీలో ఉండినట్టయితే మొట్టమొదటగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది కనుక, కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ అనేది మీ హృదయములోనికి వస్తుంది. కాబట్టి ఆయన మీలోనికి వచ్చినప్పుడు మీరు దేవుని ప్రేమ అనేటువంటిది కూడా ఆయన తీసుకొని మీ లోపలికి, మీ హృదయంలోనికి తీసుకొని వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాము. రెండవదిగా, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చిన తరువాత మీరేం చేయాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము, మీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. కాబట్టి పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు మీరేం చేయాలి? మీలో ఒక మంచి పదార్థము ఉంది. ఆ పదార్థము దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యము అనేటువంటి ఆ మంచి పదార్థాన్ని మీలో నివసించుచున్న ఆ పరిశుద్ధాత్మ వలన మీరు కాపాడాలి. అంటే మీరు కోఆపరేట్ చేయాలి. ఆత్మ అయినటువంటి వారు మీకు చెప్తున్నటువంటి మాటలను మీరు వినాలి, ఆత్మానుసారంగా మీరు నడవాలి. ఆయన మీకు తెలియజేస్తున్నటువంటి విషయాలు గ్రహించుకొని దాని ప్రకారంగా మీరు ఎప్పుడైతే నడుస్తుంటారో అప్పుడు మీలో ఉన్న వాక్యము అనేది మీలో జాగ్రత్తగా పదిలము చేయబడుతుంది. మీరు దేవుని వాక్యములో ఉదక స్నానము చేయబడేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఆ వాక్యము ద్వారా మీరు పత్రికగా మార్చబడేటువంటి వాళ్ళుగా ఉండాలి. కాబట్టి మీ హృదయములో దేవుని యొక్క వాక్యము విత్తబడినటువంటి దానిని మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ మిమ్మల్ని గైడ్ చేస్తుంటే, దాని ప్రకారంగా నడుస్తుంటే
ఆ విత్తబడిన ఆ మంచి పదార్థమైన దేవుని వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోజాలడు. కాపాడబడి కాకపోతే ఎప్పుడైతే నువ్వు వింటావో, వాక్యం విన్నావు, కాసేపు ఆ హృదయంలో దాచుకున్నావు, తర్వాత ఈ లోక సంబంధమైన వ్యాపారంలో పడిపోయావు, ఇక శరీర సంబంధమైన వాటిలో పడిపోయినప్పుడు ఆ విత్తబడినటువంటి ఆ మంచి పదార్థం ఏమవుతుంది? అపవాది ఎత్తుకొని పోతాడు. అందుకనే ఇక్కడ పరిశుద్ధాత్మ వలన మీరు దానిని అంటే మీరు కూడా మీరు చేయాల్సిన పని అది. మీరు ఆత్మానుసారంగా నడిస్తే కాపాడబడుతుంది. మీరు శరీరానుసారంగా లోక సంబంధమైన జీవితం కొనసాగిస్తే మీరు కాపాడుకోలేరు. కాబట్టి అపవాది దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది అనేటువంటిది మీరు గ్రహించాలి. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ఆత్మ అయినటువంటి వారు మీలో నివసించినట్టయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం చదవండి. 7వ అధ్యాయం 39. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మ గురించి ఆయన ఈ మాట పై వాక్యం. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు ఆయన నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆత్మ మనకి అనుగ్రహించబడుతున్నారు. ఆ ఆత్మ అయినటువంటి వారు ఇప్పుడు లోపలికి గనక వచ్చినట్టయితే లోపల నుంచి ఏం కలుగుతాయి? జీవజల నదులు. జీవజల నదులు మీలోంచి పొంగి పొరలుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే జీవజల నదులు మీలోంచి పొర్లుతున్నాయో, పారుతున్నాయో, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా తాను పంపిన వానికి దేవుడు కొలత లేకుండా అనుగ్రహిస్తాడు గనుక అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని మాటలే అతను పలుకుతాడు. దేవుని మాటలే పలుకుతాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో ఉండుట వలన మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి. యోధా రాసిన పత్రిక 21వ వచనాన్ని మీరు చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఆమేన్. ఆమేన్. మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేసేటువంటి ఒక అనుభవం మీలో ఉండాలి. మొట్టమొదట పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు దేవుని ప్రేమ అనేది మీలోనికి ఆయన తీసుకుని వస్తున్నారు. రెండవదిగా మీకు అప్పగింపబడిన పదార్థాన్ని మీలోనికి వచ్చినటువంటి దేవుని లేకపోతే పరిశుద్ధాత్మ వలన మీరు కాపాడుకోవాలి. అంటే దేవుని వాక్యము సాతానుడు ఎత్తుకొని పోకుండా మీ లోపటి నుంచి ఎత్తుకొని పోవటం అంటే శరీర సంబంధమైన ఆలోచనలు మీకు కలగజేయటం. దాని ద్వారా మీ మనసు అంతా కూడా, మీ హృదయం అంతా కూడా వాటితో నింపబడినప్పుడు దేవుని వాక్యం ఉండదు కదా. కాబట్టి పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టుగా మీరు నడుచుకోవటం వల్ల దాన్ని కాపాడుకోగలుగుతారు. తర్వాత పరిశుద్ధాత్మ మీలో ఉండినట్టయితే జీవజల నదులు మీలో పొంగి పొరలుతా ఉంటాయి. మీరు దేవుని మాటలే పలుకుతారు, మీరుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక పరిశుద్ధాత్మ మీలో గనక నివసించినట్టయితే 8 రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చదివితే, రోమీలకు రాసిన పత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆమేన్.
శరీరంలో మీరు జీవించాలి అంటే ఎవరు ద్వారా జీవించబడుతున్నారు? ఆత్మ ద్వారా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఆత్మైన వారు మిమ్మల్ని జీవింపజేయుట. ఒకప్పుడు మీరు ఎలాగున్నారు? మీ అపరాధముల చేత పాపముల చేత వారైనటువంటి వారు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని పరిశుద్ధాత్మ మీలో నివసించినప్పుడు మీరు బ్రతికింపబడుతున్నారు. కాబట్టి బాప్తిస్మము పొందుట వలన మీ పాపములన్నీ కూడా పూడ్చివేయబడి పాతిపెట్టబడి మీరు క్రీస్తు యేసు లేపబడినట్లుగా మీరును లేపబడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆత్మైన వారు ఆత్మ సంబంధమైన విధానములో మిమ్మలను లేపుచున్నారు, బ్రతికించుచున్నారు. ఇక రెండవదిగా కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు కూడా మిమ్మల్ని లేపుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాలని చూడండి. ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని ఎప్పుడు లేపుతారు? అంత్య దినమున. ఎవరు లేపుతారు? యేసుక్రీస్తు ప్రభు. కుమారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను లేపుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మనలను ఆత్మైన వారు ఏం చేశారు? చనిపోయినటువంటి మనలను మన ఆత్మ సంబంధమైన శరీరమును ఆయన లేపి ఉన్నారు. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చారంటే శరీర సంబంధంగా ఈ భౌతిక సంబంధమైన శరీరంలో చావలేదు. మీ ఆత్మ సంబంధమైన శరీరం చచ్చింది. దానిని ఆత్మ అయినటువంటి వారు మీలో నివసించుచున్న ఆత్మ అయిన వారు మిమ్మల్ని ఏం చేశారు? మీలో చచ్చి పడి ఉన్నటువంటి ఆత్మ సంబంధ శరీరాన్ని ఆయన బ్రతికించారు. ఇక కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు లేపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనము చదవండి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించెనో అలాగే కుమారుడును తనకి ఎలాగూ లేపి బ్రతికించెనో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఆమేన్. కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని ఆయన బ్రతికించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆత్మ అయినటువంటి వారు మనల్ని ఆత్మ సంబంధమైన విధానంలో బ్రతికిస్తున్నారు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మనలను బ్రతికిస్తున్నాడు. పునరుద్ధానము అనేటువంటి విధానములో మనలను ఆయన బ్రతికిస్తున్నాడు. 1 యోహాను సువార్త 11:20 చదవమ్మా. 11:25.
పునరుత్థానమునందు అందుకు యేసు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాము? ఆత్మ సంబంధమైనటువంటి శరీరము ఒకటి ఉన్నది. అది మన పాపముల చేత, అపరాధముల చేత అది చచ్చిపోయింది. పరిశుద్ధాత్ముడు మన యందు నివాసము చేసినప్పుడు అది మరలా బ్రతికింది. ఇక ఇంతవరకు మీరు అర్థమైనప్పుడు ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు చదివితే యోహాను 11:25లో బ్రతికినటువంటి మనము బ్రతికి అక్కడ నుంచి చదవండి. నా యందు నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఇక ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ఆత్మైన వారేమో బ్రతికించారు. బ్రతికింపబడిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచినట్టయితే ఆ వ్యక్తి ఇక ఎన్నటికి చనిపోడు అని చెప్పి, కాబట్టి ఇక వాని యొక్క ఆత్మ ఇక మరలా చనిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారు నిత్య జీవము అనేటువంటిది కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. అంచె దినమందు నేను వారిని లేపుదును. నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. కాబట్టి అంచె దినమున నేను వాని లేపెదను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంచె దినాన లేపబడేది ఎలా లేపబడతాం మనం? పునరుద్ధానములో మనము పాలి భాగస్థులు అవుతున్నాము. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మృతులలో నుండి లేపెను. తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపెను. ఎలా లేపెను? ఆయన ఆత్మ ద్వారా ఆయనను లేపెను. కాబట్టి ఇప్పుడు ఆయన లేచి ఉన్నాడు. లేచిన ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన పరిశుద్ధాత్మ ద్వారా మనమును లేపబడుతున్నాము. అంచె దినమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శబ్దము మనము వినినప్పుడు మనము కూడా లేపబడుచు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని చిత్తము ప్రకారముగా కుమారుడు మనల్ని లేపుతున్నాడు. అంచె దినాన దేవుని చిత్త ప్రకారంగా ఆత్మైన వారు ఆత్మ సంబంధం విషయంలో మనల్ని జీవింప చేస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. కాబట్టి అట్టి కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. వసించినట్టయితే మీరు ఒకటి మీలోనికి దేవుని ప్రేమ అనేది ఆయన తీసుకొని వస్తున్నాడు. రెండవది దేవుని వాక్యమనే ఆ మంచి పదార్థము మీలో నివసించుచున్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు కాపాడుకోవాలి. ఆయన మీలో ఉన్నాడు గనక, లోపల ఉన్నాడు గనక. మూడవది ఆయన మీలో గనక ఉండినట్టయితే జీవజల నదులు పొర్లుతాయి. ఆయన మీలో గనుకుంటే మీరు దేవుని మాటలే పలుకుతారు. ఆయన మీలో గనక ఉండినట్టయితే ఆయన మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన శరీరం విషయంలో మీరు బ్రతికారు. అలాగుననే మృతులు ఎలాగూ లెగుస్తారు, ఎట్టి శరీరంతో లెగుస్తారు అనేటువంటి విషయానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో సమాధానం ఉంది. కాబట్టి మనకందరికీ కూడా ఆయన చిత్త ప్రకారంగా మనకి శరీరములను ఇవ్వబోతున్నాడు. కాబట్టి అట్టి శరీరముతో మనము లేపబడుతున్నాము అనేటువంటి విషయం, అది తండ్రి యొక్క చిత్త ప్రకారంగా అంచె దినమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను
లేపుచున్నాడు. ఆమేన్. ఆమేన్.